జై జగన్మోహన్ రెడ్డి గారికి, జై జై జగన్మోహన్ రెడ్డి గారికి, జై అబ్బయ్య చౌదరి గారికి. వడ్డీ గ్రామ పెద్దలు, అన్ని గ్రామాల పెద్దలు మాధవాపురం అనే గ్రామానికి వచ్చాయి. మాధవుడు పరిపాలించిన ఊరుగా శ్రీకృష్ణ పరమాత్ముని వలె ఇక్కడ పల్లెలో నివసిస్తున్న ఈ ప్రజల సాక్షిగా ప్రపంచ దేశాలన్నీ మన ఆంధ్రప్రదేశ్ను అయ్యో నిజం గెలుస్తుందా అబద్ధం గెలుస్తుందా? సంక్షేమ పథకాలు ఇచ్చిన జగన్మోహనుడు గెలుస్తాడా? రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన చంద్రబాబు నాయుడు గెలుస్తారని ప్రపంచ దేశాలన్నీ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో అద్భుతంగా ఎలా ఉంటుందో అని చెవులప్పగిచ్చి కళ్ళతో చూస్తున్న ప్రపంచ దేశాలకు మరి న్యాయం గెలుస్తుందో అన్యాయం గెలుస్తుందో, జగన్మోహనుడు గెలుస్తాడో నాశనం చేసిన చంద్రబాబు నాయుడు గెలుస్తాడో అని టీవీలకు అతుక్కుపోయి ఈ మే నెల 13వ తారీఖున జరిగే ఈ ఎలక్షన్కు అందరూ కూడా కళ్ళు అప్పగించి చూస్తున్నారు. ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది, ఫ్యాను గుర్తు గెలుస్తుంది అని వడ్డీల గ్రామాల పెద్దలందరూ కూడా జై జగన్, జై అబ్బయ్య చౌదరి, జై సునీల్ కుమార్ యాదవ్ గారు అని ప్రశంసిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు గమనించండి, మా వడ్డీల గ్రామాలలో మీకు ఎంత పేరుందో, మిమ్మల్ని భగవంతుడిగా పూజిస్తున్నాం. అలాగే ప్రపంచ దేశాలలో నీవిచ్చిన సంక్షేమ పథకాలు గెలుస్తాయో, సంక్షేమ పథకాలు లేకుండా సర్వనాశనం చేసిన ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నిన్ను ఢీకొట్టలేక కూటములు చేసి కూలిపోతారో, జూన్ 4వ తారీఖున, జూన్ 1 తారీఖు నుంచి జూన్ 4వ తారీఖు వరకు ప్రజలందరూ చూస్తున్నారు. న్యాయమేవ జయతే, న్యాయమేవ జయతే అని వడ్డీల గ్రామాలు మాధవాపురం గ్రామంలో మాట్లాడుతున్న కొల్లేరు నేత మోర్ రామరాజు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు మమ్మల్ని గుర్తుపెట్టుకోండి. బడుగు బలహీన వర్గాలు అంటారు మమ్మల్ని బలహీన వర్గాలు కాదు, బలమైన వర్గాలను తీర్చిదిద్దుతున్న నీకు వందనం, అభివందనం. జై జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారములతో కొల్లేటి పెద్దలు నమస్కారం, నమస్కారం. జయమంగళ రామారావు గారు, అలాగే మహాలక్ష్మి రాజు గారు, కొల్లేటి బోర్డు చైర్మన్ సంజీవ్ కుమార్ గారు, ఇంకా కొండలరావు గారు, ఇంకా ప్రభాకర్ రావు గారు, మోసే గారు, ఇక్కడ గ్రామ సర్పంచి నారాయణరావు గారు, బలరామయ్య గారు, బాలకృష్ణ గారు, చాలామంది జెండా మోసేటువంటి కార్యకర్త పేరు బాలకృష్ణ గారు. మీ జెండాలు మోసిన మీకు ఎప్పుడు రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. నమస్కారములతో కొల్లేరు నేతలు.